ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటన్ ఫీల్డింగ్ ఎంచుకొని భారత్ను బ్యాటింగ్ ఆహ్వానించారు. ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే హంసపాదుగా మారింది. 3వ ఓవర్లోనే శుభమన్ గిల్, 6వ ఓవర్లో రోహిత్ శర్మ, 7వ ఓవర్లో విరాట్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి ఇది 300వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఈరోజు జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 14 బంతులను ఎదుర్కొని 11 పరుగులు చేసి అభిమానుల్ని నిరాశపరిచినప్పటికీ విరాట్ కోహ్లీకి చారిత్రాత్మక మ్యాచ్గా ఈ మ్యాచ్ నిలిచింది.